good. We shall read Psalms 37 verse 27. Turn from evil and do good. Then you will dwell in the land forever. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 27వ వచనం. కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. దీని మీద మనం సంతోషించి ప్రభువారిని గణపరచాలి. మంచిది పిల్లరా, దేవుని యొక్క వాగ్దానము మనము నిత్యము నిలవాలంటే ప్రాక్టికల్గా మన జీవితంలో ఏమి చేయాలి అంటే కీడు చేయటం అని మేలు చేయము, కీడు చేయటం అని మేలు చేయము. పిల్లరా, మన యొక్క జీవితంలో ఎవరైనా మనం కీడు చేసినప్పుడు మన ఆలోచనలు, మన తలంపులు ఎలా ఉంటాయండి? ఆ పలాని వ్యక్తికి అపకారం జరగాలి, కీడు చేయాలి, కీడు జరగాలి, ఇట్లాగా మనిషి యొక్క హృదయం ఉంటుంది. కానీ దేవుని యొక్క మనసు, దేవుని యొక్క హృదయము కలిగిన వారు కీడు చేసిన వారు కూడా మేలు చేస్తారు. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, ఎవరి మనసు నువ్వు కలిగి ఉన్నావు? ఏ విధముగా జీవిస్తున్నావు? ఈ సత్యాన్ని ఒకసారి పరీక్షించుకుంటే అబ్బా, దేవుని యొక్క మనసును కలిగిన వారు ఎంత ధన్యులండి. మనకి తెలుసు యోసేపు యొక్క అన్నలు తనకెంతో కిడి చేశారు. పిల్లరా, ఎంత కిడి చేశారంటే తన జీవితంలో మర్చిపోలేనంత కీడి చేస్తున్నారు. కానీ మర్చిపోయాక హృదయము దేవుడిచ్చారు. అబ్బా, ఉదయకాల సమయంలో ఇలాంటి హృదయం కలిగిన వారు ఎంత ధన్యులు, ఎంత ప్రశాంతంగా ఉంటారు, ఎంత సమాధానంగా ఉంటారు. ఇలాంటి సమాధానము, ఇలాంటి నెమ్మది, ఇలాంటి జీవితం ఇవ్వడానికే యేసు ప్రభువారి లోకంలోకి వచ్చి తన విలువైనటువంటి ప్రాణమును పెట్టినారు, ప్రేమించినారు. మన జీవితాలని బాగు చేయడానికే ఆయన ఈ కార్యం చేసినారు. నా ప్రియ, నా ప్రియ సహోదరి, ఈ సత్యం గుర్తించి కీడి చేసిన వారికి మేలు చేయడానికి ఇష్టపడు. అలాంటి దేవుని యొక్క హృదయం కలిగుండు. అది ఎంతో ఆశీర్వాదము. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలు. మా యొక్క దైనందిన జీవితంలో దేవుని యొక్క హృదయం కలిగిన వారు ఎంత ధన్యులు. దేవుని మనసు కలిగి ఉంటే ఎలాంటి క్రియలు మేము చేస్తాం ప్రభువా? కీడు చేసిన వారు కూడా మేలు చేస్తాం. అది దేవుని యొక్క మనస్సు. అలాంటి హృదయంతో మా ప్రవర్తన ఉండడానికి సహాయం ఇచ్చేయండి. తద్వారా మా యొక్క జీవితాల బట్టి అనేక మంది మేలు చూడడానికి సహాయం ఇచ్చేయండి. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని, నిత్యము నిలవాలంటే, నిత్యము ప్రభువా ఆనందము సంతోషంతో ఉండాలంటే మా క్రియలు, మా యొక్క నడవడి మీ యొక్క వాక్యానుసారంగా ఉండాలి. అప్పుడే మేము మేలు చూస్తాం ప్రభువా. అలాంటి కృపను దయచేయమని, ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి ప్రతి అపాయం నుంచి తప్పించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Psalm 37 and verse 27 presents a clear and practical call to righteous living. The verse emphasizes two deliberate actions: turning away from evil and committing to do good. It is not merely about avoiding wrongdoing, but actively pursuing what is right. Amen.